hospital became busy, then I had to switch over to one hospital only. And of late, to add new facilities and add other equipment, I have constructed my own hospital here at Nandanagar beside my old hospital. This contains CT scan, endoscopy, pneumatic system for transfer of all the blood samples and other things, and other modern equipment. I have been joined by my son, Dr. Siddharth Marda, who is an emergency physician from Ramchandra Medical College, Madras. He did his MBBS from Pune and then MD in emergency medicine from Ramchandra Medical College. He and his team, with his friends, have made up a team as an emergency team, and we have now 24/7 emergency qualified doctors to tackle any emergency. Since this hospital is in the periphery of Hyderabad, joined and linked to both the main roads from Toli Chowki and from Rajendra Nagar, we feel that this will cater well for all the trauma cases. Since time is an important factor in treating the cases, we will be able to give service to the needy emergency cases in time, since we will be having 24/7 emergency services. I myself with my friends, colleagues who are also in MD General Medicine have formed a team to cater to the critical care needs of the patient. Once the patient is stabilized, we will be able to tackle them in our AMC. Our AMC has all the facilities with ventilators, monitors and other things. We have added dialysis unit and the CT scan also to tackle with all emergency cases. Since 30 years I have been practicing in the same area, and I feel this is a reciprocation to the public whom I have been treating for the last 30 years. Yeah, thank you. Name Dr. Mahesh Marda, MBBS from Kurnool నుండి MD General Medicine కూడా Kurnool నుండి చేశాను. నేను ఇక్కడ హైదరాబాద్కి 1984లో వచ్చాను. వచ్చి మెట్రిన్ హాస్పిటల్, తర్వాత బీబీఆర్ హాస్పిటల్ అక్కడ యాజ్ ఎ కన్సల్టెంట్గా పనిచేశాక 1991లో ప్రీమియర్ హాస్పిటల్ అని 35 బెడెడ్ హాస్పిటల్ హుమాయూన్ నగర్లో స్టార్ట్ చేశాను. అక్కడ మేము సెకండరీ కేర్ మాత్రం ఇవ్వగలిగాము. తర్వాత పేషెంట్ ప్రెషర్ ఎక్కువ ఉన్నందుకు మేము ఇక్కడ నారాయణ నగర్లో కూడా ఒక 100 బెడెడ్ హాస్పిటల్ కట్టాము. దాంట్లో మాకు ఏఎంసీ ఈ ఏరియాలో అన్ని చిన్న హాస్పిటల్స్ అందరికీ మా ఏఎంసీలోనే రెఫరల్ సెంటర్గా ఉండేది, వెంటిలేటర్స్ కూడా ఉండేటివి. దీన్ని ఈ ఫెసిలిటీనే మేము ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఇక్కడ కొత్తగా సిటీ స్కాన్ మరియు డయాలసిస్ అవన్నీ యాడ్ చేసేసి సెకండరీ కేర్ వరకు మంచిగా ట్రీట్ చేయగలుగుతాము. ఈ బిల్డింగ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. తర్వాత ఖాళీ కార్డియాక్ బైపాస్ సర్జరీలు తప్ప, రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు, లివర్ ట్రాన్స్ప్లాంట్ తప్ప మిగతా అన్ని కేసులు కూడా మేము ఇక్కడ ట్యాకిల్ చేయగలము. ఈ హాస్పిటల్ 2 రోడ్ల మధ్యలో ఉన్నందువల్ల ఇక్కడ వచ్చే ఎమర్జెన్సీ కేసెస్ని మేము తొందరగా ట్రీట్ చేయగలము. మా అబ్బాయి కూడా ఎమర్జెన్సీ ఫిజిషియన్ కాబట్టి ఆయన అతని టీంతో పాటు ప్రతి కేసుని తొందరగా ఎమర్జెన్సీగా 24/7 24 గంటలు మేము కవర్ చేయగలము. పేషెంట్ని స్టెబిలైజ్ చేశాక మా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో 11 బెడ్లు ఖాళీ పేషెంట్ స్టెబిలైజేషన్కి ఉన్నాయి. అవి స్టెబిలైజ్ చేశాక ఒక రోజు ఇక్కడ ఉంచుకొని తర్వాత మేము దాన్ని ఎమర్జెన్సీ అక్యూట్ మెడికల్ కేర్కి తీసుకెళ్ళి అక్కడ ఆ కేసు వచ్చి బాగా ట్రీట్ చేయగలము. నేను నా ఫిజిషియన్ కొలీగ్స్ మాది కూడా ఒక టీం క్రిటికల్ కేర్ ట్రీట్ చేయడానికి. మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వెంటిలేటర్స్ ఉన్నాయి, మంచి ల్యాబ్ ఉంది, డయాలసిస్ సెంటర్ ఉంది. సో దానివల్ల మేము ఈ ఏరియాలో ఉండే ప్రజలకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలమని మా ఉద్దేశం. మా ఈ హాస్పిటల్ ఇనాగరేషన్ రేపు దసరా రోజున డాక్టర్ సోమరాజు గారి చేతితో చేస్తున్నాము. మా ఇంకొక డాక్టర్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఇండియా ఫేమస్ టీవీ రామచంద్రన్ గారు కూడా మా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ని ఓపెన్ చేస్తున్నాము.